दत्त श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री श्री दत्त विजयानंद तीर्थ सद्गुरुभ्यो नमः। 1966 జూన్ 6వ తారీఖు నాడు మైసూర్ యొక్క ఉన్నటువంటి ప్రధాన అవధూత దత్తపీఠం స్థాపించడం జరిగింది శ్రీ శ్రీ గణపతి స్వామిజీ వారు. ఇప్పటికీ ఈ సంవత్సరం మనకు 60 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. అక్కడ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటిది 4 వేదాలకు సంబంధించిన వేద పాఠశాల, ఆ తదుపరి శాస్త్ర పాఠశాల, సంస్కృతం మీద అధ్యయనము, కొన్ని వేలాది మంది పిల్లలకు ఉచితంగా స్వామీజీ విద్యను నేర్పడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాలు అనేకంగా జరుగుతున్నాయి. ఆ తదుపరి ఈ యొక్క దత్తపీఠము గురు పరంపరానుగతంగా వచ్చే దత్తపీఠం అంటే ప్రాచీన శంకర మధ్య రామానుజ పీఠాలు ఏ విధంగా అయితే గురు పరంపరను కొనసాగిస్తాయో అదేవిధంగా ఈ దత్తపీఠం కూడా గురు పరంపరతో నడుస్తుంది అని స్వామీజీ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే అదేవిధంగా శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మైసూరు అవధూత దత్తపీఠానికి ఉత్తర పీఠాధిపతిగా వచ్చి సుమారు 24 సంవత్సరాలు పూర్తయిపోయింది మనకు. ఇప్పుడు వారు చాతుర్మాస దీక్షలో మైసూరు దత్తపీఠంలో చేస్తున్నారు. సద్గురుదేవులు సుమారు 250 పర్యాయాలు ప్రపంచ పర్యటన చేశారు. ఇప్పుడు కూడా విదేశాల్లోనే ఉన్నారు. వారి యొక్క అవతరణ లోపల ఒక గొప్ప విషయం ఏమిటంటే దత్తాత్రేయ సంప్రదాయంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన మనసా వాచా కర్మణ జన్మాంతరాల నుండి తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపాలన్నింటినీ అఘము అంటారు. ఆ అఘము నశించిన తల్లిని అనఘా అంటారు. అనఘామాతతో దత్తాత్రేయ స్వామితో అణిమాది అష్టసిద్ధులతో కూడుకున్నటువంటి అనఘాష్టమి వ్రతాన్నిచ్చి సుమారు 45 సంవత్సరాలు దాటింది. ప్రపంచ నలుమూలల తీవ్ర దారిద్ర్య బాధతో ఉన్నవాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, రకరకాలైనటువంటి కష్టాలు బాధలతో ఉన్న వాళ్ళందరికీ కూడా మూలసూత్రం ఏంటంటే పాపము నశించాలి. అలాంటి భయంకర పాపాలు నశింపజేసి ఒక అశ్వమేధయాగ ఫలాన్ని ప్రసాదించేటువంటి వ్రతమే అనఘాష్టమి వ్రతం. అలాంటి అనఘా వ్రతాన్ని వరంగల్లో కాకతీయ కెనాలు మొలుగురోడు అందరూ ఉన్నటువంటి శ్రీ వరదదత్త క్షేత్రంలో గత 30 సంవత్సరాల పైన మనము ఈ వ్రతాన్ని సామూహికంగా అనేక మంది భక్తులు వచ్చి చేసుకుని అన్నదాన సహితంగా ఆ యొక్క అద్భుత వ్రతాన్ని చేసుకుంటారు. ఈరోజు కూడా బహుళాష్టమి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈరోజు జరిగింది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం నాకు కూడా కలిగింది. ఈ వ్రతము పాల్గొని చూసినట్టయితే 2-3 సార్లు ఈ వ్రతాన్ని ఎవరు వదిలిపెట్టారు. ప్రతినిత్యము రావాలి, ఎక్కువ చేసుకోవాలంటున్నారు. ఈ ఆలయ నిర్మాణం మనం ఇప్పుడు నూతనంగా మళ్ళీ చేయాలి అని స్వామి సంకల్పించారు. ముఖమండపం కడుతున్నాం, చాలా పెద్ద దత్త భవనం అని. చాలా అద్భుతంగా నిర్మాణం అవుతుంది. చాలామంది భక్తులు తమ యొక్క వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వీడియో చూసిన భక్తులు దయచేసి మీరందరూ కూడా ఇందులో మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వారు చాలా కాల్చండి దత్తభక్తులే శ్రీ నరసింహప్రసాద్ గారు వారి నెంబర్ పేరు ఇస్తారు. దానికి ఫోన్ చేసి ఆ కాల్ చేసి మీరు ఆ డబ్బులు ఎలా పంపాలి, రసీదు ఎలా పొందాలి వారు మీకు గైడ్ చేస్తారు. దయచేసి మీ అందరి సహాయ సహకారంతో అతి త్వరలో ఈ నూతన నిర్మాణం చేసి సద్గురుదేవులను శ్రీ దత్తవేంద్ర తీర్థ బలస్వామి గారు మనం పిలుచుకొని వైభవంగా ఒక సప్తాహము, ఒక హీలింగ్ కాన్సెప్ట్ కూడా మనం చేసుకోవాలనుకుంటున్నాం. మీరందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.